పిల్లల్ని ఎప్పుడు ఎవరితో కంపేర్ చేయాలంటే పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, ముందు బెంచోడితో, వెనక బెంచోడితో కాదు. పిల్లల్ని ఎప్పుడు ఎవరితో కంపేర్ చేయాలంటే నిన్న మ్యాథ్స్‌లో నీకు 17 వచ్చాయి. రేపు నీకు 19 వస్తే నాకు చాలు. తనతో తనని. అంతే. సింపుల్. ఇప్పుడు అమృత గారిని నేను అమృత గారితోనే కంపేర్ చేశాను. ఎవరో పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కంపేర్ చేయలే. అప్పుడు తనేం చేస్తుంది? రేపు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంది. కంపేర్ ఎందుకు చేస్తాం మనం? మీరు గ్రో అవ్వడానికి. ఆ కంపారిజనే మనల్ని నెగెటివ్‌గా వెనక్కి నెట్టకుండా ముందుకు తీసుకెళ్ళాలంటే నిన్నటి మీతో, ఈరోజు మీతో కంపేర్ చేశారంటే డెఫినిట్‌గా వాళ్ళ ప్రోగ్రెస్ బావుంటుంది. ఇంతకుముందు ఓల్డెన్ డేస్‌లో గురుకులాల్లో ఏం చేసేవాళ్ళంటే పిల్లాడిని తీసుకెళ్ళిస్తే అక్కడ ఆ గురువు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతంగా ఆయన చాలా అద్భుతంగా వాళ్ళకి విలువిద్యలతో సహా అన్ని విద్యలు కలిపి నేర్పిస్తూ వాళ్ళకి కేవలం చదువు మాత్రమే కాకుండా ఆయుధాలు పట్టడం ఎలాగా, విలువిద్యలు నేర్చుకోవడం ఎలాగా, యుద్ధానికి ఎలా ఎళ్ళాలి అని ప్రతి ఒక్కటి నేర్పించి సంపూర్ణ వ్యక్తిగా బయటికి పంపించేవాళ్ళు. అది అప్పటి గురుకులాలు. ఈరోజు విద్యాలయాల్లో కూడా వీళ్ళేమనుకున్నారంటే ఫీజులు కడుతున్నాం కదా! అన్నీ వాళ్ళు నేర్పిస్తారని చెప్పి వీళ్ళు కేవలం ఇంటికి రాంగానే ఆ హోంవర్క్ చేపిచ్చామా, మార్కులేపిచ్చామా, లేకుంటే ఇది చూస్తారు తప్ప క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి, పర్సనాలిటీ ఎలా బిహేవ్ చేయాలి, వాడికి సమాజం పట్ల బాధ్యత ఎలా పెంచాలని చెప్పి నేర్పకపోతే రేపటి రోజున వాడికి ఏది తక్కువొచ్చినా దానికి కారణం స్కూల్ కాదు, కట్టే డబ్బులు కాదు, పేరెంట్స్ అనే అంటారు. హ్మ్. దయచేసి మీరు ఫీజులు కడుతున్నప్పుడు స్కూల్ నేర్పించేవి కొన్ని సిలబస్‌లో ఉండేవి మాత్రమే నేర్పిస్తారు. కానీ ఆ సిలబస్ బయటుండే విషయాలన్నీ పిల్లలకి ఎవరు నేర్పియాలి? పేరెంట్స్. అది మిస్ అయితే ఎలా అండి? సో, కేవలం ఫీజులు కడుతున్నాం అది వాళ్ళు చూసుకుంటారంటే మాత్రం ఆ తప్పు ఖచ్చితంగా పేరెంట్స్‌దే అంటారు. అది పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యత తప్ప అది భారం కాదండి. ఇంతకుముందు స్కూల్ నుంచి ఇంటికొచ్చాక పిల్లల్ని పొలానికి పంపించి ఆడ పని చేసుకురమ్మంటే వాడికి ఆ పొలంలో ఉండే కష్టం తెలిసేది. తండ్రి చెప్పులు కుట్టే వ్యక్తి అయితే కొడుకు కూడా కూర్చొని కుట్టిన రోజులున్నాయి కాబట్టి ఆ విలువ తెలిసేది. ఈరోజు పిల్లల్ని ఆ విలువలే తెలియకుండా ప్రతి వస్తువు అలా ఇచ్చేస్తూ, అలా ఎళ్ళిపోతూ వాడు స్కూల్‌కెళ్ళాడు చదువుకొనొచ్చాడు అసలని చెప్పి అన్ని స్కూలే చూస్తారని చెప్పి మీ పాటికి మీరు కేవలం ఎర్నింగ్‌లో పడిపోతే మాత్రం వాడికి రేపు నేర్పాల్సింది మాత్రం నేర్పట్లేదు. దయచేసి ఆ విషయాల్లో మాత్రం పేరెంట్సే జాగ్రత్త వహించాలి తప్ప స్కూల్‌ది బాధ్యత కానే కాదు. స్కూల్‌ది నాకు తెలిసి 40% మాత్రమే. 60% పేరెంట్స్‌దే.